కదండి. అందుకనే మోషే అనే దేవుడు ఏం చేయలేదంటే సిగ్గుపడనీలా. ప్రార్థించేవారు సిగ్గుపడరండి. ప్రార్థించేవారిని తలదించుకొనిడండి. ప్రార్థన తలలను పైకి ఎత్తేదిగా చేస్తుంది. వింటున్నారా? విశ్వాసము నిన్ను వీరత్వంలోనికి నడిపిస్తుంది. నువ్వేం కలిగి ఉండాలంటే ఏం కలిగి ఉండాలి చెప్పండి? విశ్వాసము. అబ్రహాము కూడా విశ్వాసులకు తండ్రి. ఏం పనులు చేశాడు ఆయన? సముద్రాన్ని ఆపాడా? ఏం చేశాడు అబ్రహాం? ఏం చేశాడు చెప్పండి? దేవుడు చెప్పిన పనినే చేశాడు. ఏం చేశాడు అబ్రహాం చెప్పండి? ఏం చేశాడు? నీకు ఒక్కడయ్యున్నా కొడుకుని తీసుకునిరా అంటే ఏం చేశాడు? అయ్యా ఇచ్చేస్తానయ్యా, ఆ కొడుకుని ఇచ్చేస్తానయ్యా అని తొందరగానే తెల్లవారక మునిపే అన్నిటినీ సిద్ధం చేసుకున్నాడు. దేవుని కొరకు నిన్ను నీవు ఏం చేసుకోవాలంటే సిద్ధం చేసుకోవాలి. నీ జీవితాన్ని దేవుని కొరకు సిద్ధం చేయి. నోటిని సిద్ధం చేయి. ప్రవర్తన సిద్ధం చేసుకో. హలో వింటున్నారా? మనం సిద్ధం చేసుకోవాలండి. మన కుటుంబాలు బాగుండాలంటే ఇంట్లో తల్లిదండ్రులు చక్కగా ఉండాలి. తల్లిదండ్రులు సిద్ధపడాలి. బిడ్డలకు బోధ చేయాలి. కొన్నిసార్లు విననప్పుడు వారి కొరకు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? మొర్ర పెట్టాలి, ప్రార్థన చేయాలి. వింటున్నారా? అబ్రహాము తొందరగా కొడుకును కూడా సిద్ధం చేశాడండి. హలో ఎవరిని కొడుకును కూడా సిద్ధం చేశాడు. రానాయనా దేవునికి ఏమి అర్పిద్దాం? బలర్పిద్దాం. వెళ్ళిపోయి మోరియా పర్వతాన్ని ఎక్కేశాడండి. కట్టేశాడండి, పడుకోబెట్టేశాడండి. వింటున్నారా? అప్పుడు దాకా తన ఆ యొక్క విశ్వాసం సాగుతూనే ఉంది. విన్నారా? ఇలాంటి పరిస్థితుల్లో మనం వస్తే అసలు ప్రార్థనకే రాం. ఏం దేవుడు అంటాం. కానీ విశ్వాస వీరుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే దేవుడు చెప్పింది చేశాడు. ఈ రోజున మనం కూడా చేయాలండి. అవి కఠినమైనవే, ఆజ్ఞలు భారమైనవి కావని వాక్యం చెప్పింది, కానీ మనకు అవి కఠినమైనవి. వింటున్నారా? మన పిల్లలు ఎక్కడైనా తప్పిపోతున్నారా? ప్రార్థన చెయ్యి. నీకంటే ఎక్కువ ఎవరికి తెలియదు. నీ కొడుకుని గురించి నీకే తెలుసు, నీ బిడ్డను గురించి నీకే తెలుసు. ఇంకెవరికో ఫోన్లు చేసి చెప్పావనుకో, వాళ్ళు కొద్దే వింటారు, కొన్నిసార్లే వింటారు. నేనైనా అంతే, ఎవరైనా అంతే. కన్న కడుపు కనుక నీవు ప్రార్థన చెయ్యి. దేవా, నా కొడుకు గంజాయికి అలవాటు పడ్డాడయ్యా, నా కొడుకు సిగరెట్లకు అలవాటు పడ్డాడయ్యా, లేకపోతే నా బిడ్డ ఈ స్థితిలో ఉందయ్యా, కనుక నీవు ప్రార్థన చెయ్యి. అందుకనే ప్రార్థన 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 కదండి. డిఎల్ మూడీకి అంత గొప్ప దైవజనుడు అవటానికి కారణం ఏంటంటే ఆయన చెప్పాడంట 7 విషయాలు ఉన్నాయ్యా అంటే మొదటిది ఏంటంటే ప్రార్థన అన్నాడంట. 7 విషయాల్లో కూడా ఏం చెప్పాడంటే ప్రార్థనే అన్నాడంట. హలో, ప్రార్థించే తల్లులు వింటున్నారా? నిన్న ఉదయకాల సమయంలో ఒక ఆయన ఫోన్ చేసి చెప్తున్నాడు ఏమని, 2 భార్య భర్తలు పొద్దున్నే తగువు. హలో, భార్య గురించి భర్త గురించి భార్య కొడుతున్నాడు, పొద్దున్నే కొట్టేస్తున్నాడు. ఎందుకమ్మా అంటే ఏమి పనులు లేవు అమ్మగారు, ఏం పనులు లేవు అమ్మగారు, ఓరక రోడ్ల మీద తిరుగుతుంటుంది, పూలు పెట్టి ఓరక తిరిగిద్ది అమ్మగారు, నేను అట్ట వద్దంటున్నా. హలో అబ్బాయి, మీ ఇంట్లో పిల్లలు పెరుగుతున్నారా నాయనా? ఏమి మాటలు చెప్తావు నీ పిల్లలకి? కదండి, నువ్వు చేసే పని కదా, నువ్వు చేసే తీరు తెన్నులు, నువ్వు చేసేటువంటి అలవాట్లు కదండి, నీవన్నీ పిల్లలు కూడా గమనిస్తూ ఉంటారు కదా. నువ్వు చేయవలసిందేంటే కదా, నువ్వు జీవించవలసిన పరిస్థితులు, పునాదులు కదండి, వీటన్నిటినీ మనము జ్ఞాపకం చేసుకోవాలండి. ఇవి కాదండి మనం చేయవలసిందే. మనం బిడ్డలకు ఇవ్వాల్సిన పునాదులు ఇవి కాదు, ప్రార్థన. అందుకనే ఇస్సాకు వెళ్ళిపోయి పండుకున్నాడు. నాయనా, నువ్వు ఎలా పడుకోమంటే అలా పడుకుంటాను. ఎంత విధేయుడండి ఇస్సాకు. పడుకోన్నాడు, కత్తి ఎత్తాడు. కత్తి దించి 2 ముక్కలు చేయబోయే పరిస్థితుల్లో దేవుడు అబ్రహాము విశ్వాసాన్ని, అబ్రహాము క్రియలను చూచాడు. అబ్రహాము పరిస్థితిని అబ్రహాము క్రియ చేశాడు, పని చేశాడు. అబ్రహాము పని చేశాడు అంతే. ఏం పని? క్రియలు చేశాడు. అది పనులు చేయాలి మనం కూడా. ఆ క్రియలు లేని విశ్వాసము చెప్పండి, క్రియలు లేని విశ్వాసము మృతము. అది అందుకనే దీన్ని విశ్వాసి అన్నారు. క్రియలు చేసేవాడే విశ్వాసి, క్రియలు లేనివాడు అవిశ్వాసి, అల్ప విశ్వాసి అన్నాడు. వింటున్నారా? ఈ ప్రత్యేక సమయంలో మనం ఎలా ఉన్నామో మనం జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వెవరి మీద ఆధారపడుతున్నావు? ఎవరి వైపు నువ్వు చూస్తూ ఉన్నావు? నిజమైన విశ్వాసం నీ జీవితంలో ఉందా? బిడ్డలను కూర్చోబెట్టుకొని వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన
చెయ్యి. అధైర్యపడబాక, దేవుడు నీ మొర వింటాడు. ఇప్పటి వరకు ఒకవేళ నువ్వు ఎట్టబడితే అట్ట బ్రతికావేమో, ఇక నుంచి అయినా దేవా నా కుటుంబం చుట్టూ నీ దయగల కంచా వెయ్యి, నీ కాపుదల నాకు పెట్టయ్యా, నాకు ఇచ్చావు, అది ఇచ్చావు, ఇది ఇచ్చావు, అన్నీ ఇచ్చావు, కానీ నాకు నెమ్మది లేదు, నా బిడ్డల వల్ల సుఖం లేదు అని నువ్వు ప్రార్థన చేయి. దేవుడు అంటున్నాడు కదా, విశ్వాస సహితమైన ప్రార్థన ఏం చేస్తుంది? రోగిని స్వస్థపరుస్తుంది. రోగి అంటే ఒక బలహీనత, ఒక పాపంలో కూర్చబడిన బిడ్డల్ని దేవుడు బయటికి తీసుకొని రావాలంటే ప్రార్థన అవసరమై ఉన్నది. వింటున్నారా? కనుక ప్రార్థన చేసేటువంటి ధన్యత, విశ్వాసులుగా బ్రతకటం మన ధన్యత. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మలో దీనత్వాన్ని కలిగి, ప్రభు ఈ ఆత్మనిచ్చినందుకు, ఈ విశ్వాసం ఇచ్చినందుకు, ఈ ప్రార్థన దయచేసినందుకు నీకు వందనాలు అని నిత్యము నువ్వేం చేయాలంటే పని చేస్తున్నా, ఇంకే పనులు చేసుకుంటున్నా కూడా నువ్వు దేవుని వైపే నీ మనసు పెట్టాలి. దేవుడు మార్చని వారిని మారుస్తాడండి అద్భుతంగా. వింటున్నారండి? తాగుబోతులను మారుస్తాడండి అద్భుతంగా. నీ ప్రార్థన, నీ క్రియలు, నీ ఇంటి పక్కన వారందరినీ ఏం చేయాలి? మార్చాలి కదండి. నీ ప్రార్థన, నీ ప్రవర్తన, నీ క్రియలు, వింటున్నారా? నీ యొక్క ప్రవర్తన, నీ విశ్వాసము. వింటున్నారండి? దేవుని యొక్క వాక్యంలో మనం ఒక మాట మనం చదివి మనం ముందుకెళ్ళిపోదాం. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తుల కార్యముల గ్రంథం చదువుదాం. ఒకసారి గబగబా చదువుదాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 7వ వచనము. లుస్త్రలో బలహీనమైన పాదములు గలవాడు ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉన్నాడు, నడవలేకుండా కూర్చుండియుండువాడు. అతడు ఎలా ఉన్నాడంట? నడవలేడు, కూర్చోలేడు, అంతేనండి, కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. అతడు పౌలు మాటలాడుట విన్నాడంట. తర్వాత పౌలు అతని వైపు తెరిచూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించాడు. గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువుమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడువా. అది ఒక ఆయన కుంటివాడంటండి. అతడు కూడా మనకిలాగా ప్రార్థనకు వచ్చాడు. కుంటివాడు లుస్త్రాలో పౌలు గారు పరిచర్య, లేకపోతే పౌలు గారు వాక్య ప్రసంగాన్ని చేస్తూ ఉంటే అక్కడ ఆయన ఉన్నాడంట. ఆయనుండి ఆ కుంటివాడు ఆ స్థితిలో ఉన్నాడు. హలో, కుంటివాడు లెగలేని స్థితిలో ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? పౌలు గారు నా గురించి ఏమైనా చెబుతాడేమో, నేను బాగులేను, నేను నడవలేను, నేను కుంటివాడిని, నా గురించి ఏమైనా దేవుడు నాతో మాట్లాడతాడేమో, పౌలు గారు నా గురించి ఏమైనా చెబుతారేమో అని చక్కగా పట్టుదలతో పౌలు వైపు చూస్తున్నాడంట. వాక్యాన్ని వింటున్నాడంట. పౌలు అతని వైపు చూశాడు. ఎట చూశాడు? తేరి చూశాడు. ఏంటి తెలుసా? ఆయన కూడా ఆత్రపడుతున్నాడు. అబ్బా, ఇప్పుడు నాకు స్వస్థత వస్తే బాగుండు, ఇప్పుడు నాకు దేవుడు మేలు చేస్తే బాగుండు. అలాగ కూర్చున్న ఆ యొక్క బలహీనుడని పౌలు చూచి అన్నాడు కదా, ఏమనుకుంటున్నాడంట? ఇతడు, అతనికి విశ్వాసం ఉంది, అందుకనే దేవుని వైపు చూస్తున్నాడు, దేవుని మాటలకు వెళ్ళి చూస్తున్నాడు. అది దేవుని మాటలు వినేవాడు దేవుని వైపు చూస్తున్నాడనే సత్యాన్ని పౌలు గ్రహించి ఏమంటున్నాడంటే, ఏమని అంటున్నాడు? అతనికి విశ్వాసం ఉండేనని గ్రహించాడు. ఏముంది ఆయనకి? హలో, ఏముంది ఆయనకి? విశ్వాసం ఉందని గ్రహించాడు, అంతే. మనకు కూడా ఏముండాలి చెప్పండి కదండి? మనం ప్రార్థన చేస్తాం కానీ ఆ యొక్క ముఖకాంతి మనలో కనబడదండి. బలహీనమైన అవిశ్వాసము, అల్ప విశ్వాసము. విశ్వాసం ఉంది ఆ వ్యక్తిలో అని గ్రహించి అతన్ని ఏం చేశాడంట? నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేచి ఏం చేశాడు తెలుసా? అవునయ్యా,
దేవుని మాటలు నాకు కావాలి, దేవుడు నాకు కావాలి. నేను నడవలేకపోతాను, నాకు కాళ్ళు లేవయ్యా. దేవుడు కావాలి నాకు కాళ్ళు లేవు, నాకు కాళ్ళు ఇస్తే నాకు అంతే చాలు. దేవుడు నాకు కావాలి కదండి. ఈరోజు ఎవరు కావాలి మనకి? ఎవరు కావాలి అమ్మా చెప్పండి? ఎవరు కావాలి మనకి? దేవుడే కావాలి. దేవుడే మనసుల్లోకి వెళ్ళిపోతాడు, అధికారుల్లోకి వెళ్ళిపోతాడు, పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడు. లేకపోతే నువ్వు ఏదో భయంకరమైంది అనుకుంటున్నావో అందులోకి వెళ్ళిపోతాడు దేవుడు. విన్నారా? ఇంకా గొప్ప గొప్ప వారి దగ్గరికి వెళ్తాడు, ప్రధానుల దగ్గరికి కూడా వెళ్తాడు దేవుడు, అధికారుల దగ్గరికైనా వెళ్తాడు, వ్యక్తుల దగ్గరికైనా వెళ్తాడు ప్రభు. చూసారా? కనుక ఇక్కడ అతనికి స్వస్థత పొందాలి అనేటువంటి మనస్సు, ఆ యొక్క వాక్యాన్ని వినికిడి శక్తిలో పౌలు ఆలకించాడు, గ్రహించాడు. నువ్వు లేచి నడుస్తావా అనగానే ఆయన ఏం చేశాడు చెప్పండి? వెంటనే అతడు ఏం చేశాడంట? గంతులు వేసి నడవసాగాను. అప్పుడు జన సమూహాలు ఏం చేశాయంట? పౌలు చేసిన దాన్ని చూచి యుకయోనియా భాషలో దేవతలు, చూడండి మీరు ఇంటికి వెళ్ళి అవి చదవండి. అక్కడ బర్నబా పౌలు ఆ పరిచర్యలో ఆ సేవా జీవితంలో ఉంటే అక్కడ బర్నబాకి పౌలుకంట అక్కడ ఉన్నటువంటి జన సమూహం అంతా చూసి, అమ్మో ఇది ఎంత గొప్ప ఆశ్చర్యము. పౌలు గారు లేగమనంగానే ఆయన లేచి ఏం చేస్తున్నాడు చెప్పండి? గంతులు వేసి నడుస్తున్నాడే. ఎవరిది ఇక్కడ గొప్పతనం చెప్పండి? హలో వింటున్నారా? పౌలు గారు ఏం చూస్తున్నాడు అతనికి వెళ్ళి. అతను కూడా ఎవరికి వెళ్ళి చూస్తున్నాడు? పౌలు గారికి వెళ్ళి చూస్తున్నాడు. అతడు దేవుని వైపే చూస్తున్నాడు, అతడు దేవుని మాటల వైపే చూస్తున్నాడు. పౌలు కూడా ఎవరికి వెళ్ళి చూస్తున్నాడంటే ఎవరు ఆలకిస్తున్నారో వారి వైపు చూచాడు. అయ్యా నువ్వు కుంటివాడుగా ఉన్నావా? ఒకసారి లేస్తావా? నువ్వు లేవాలని ఉందా, నడవాలని ఉందా అని గ్రహించాడు. అతనిలో విశ్వాసం నిండుకొని ఉండింది. వెంటనే అతడు లేచాడు. అతడు గంతులు వేస్తుంటే వచ్చిన వాళ్ళందరూ చూసంట సంతోషపడి కేకలు పెట్టుకుంటా ఇంకో వేరే దేవతల పేర్లు వాళ్ళకిద్దరికి పెట్టి, ఎవరికి? పౌలుకి బర్నబాకి పెట్టేసి, వింటున్నారా? వాళ్ళిద్దరికి పెట్టి వేరే పేర్లు పెట్టి ఇంకా రకరకాల పూజలు చేసి ఎడ్లను బలి ఇవ్వటానికి వాళ్ళందరూ, అంటే అన్యజాతి వారు అక్కడ వాళ్ళందరంట ఏం చేస్తున్నారంటే మరి పూజించడానికి, బలులు అర్పించడానికి రెడీ అయిపోయారంట. అలాంటి పరిస్థితుల్లో పౌలు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? చదువుదాం 14వ వచనము. అపోస్తులైన బర్నబాయు పౌలు ఈ సంగతి విని తమ వస్త్రాలు చింపుకొని సమూహంలోనికి చొరబడి ఏమంటున్నారు తెలుసా? అయ్యలారా మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ వంటి స్వభావం కలిగిన వాళ్ళమే. హలో అయ్యలారా, ఇవన్నీ చెయ్యొద్దు, మేము దేవుళ్ళమో కాదయ్యా, మేము గొప్పవారం కాదు, మీరు ఏ బలులు అర్పించొద్దు, మీరు ఏ పనులు చెయ్యొద్దు, దేవుని నామమందు విశ్వాసం ఉంచండి చాలు, మీరు మమ్మల్ని పూజించకండి, మేము మీలాంటి నరులమే. నిజంగా మనం అందరము నరులమా? ఎలాంటి వాళ్ళం చెప్పండి? కదండి, ఏం దేవుని దూతలం కాదండి, పైనుంచి వచ్చిన వాళ్ళం కాదండి. విన్నారా? అందరికి రోగాలు వస్తాయి, అందరికి బలహీనతలు వస్తాయి కదండి. మనం అందరం ఒకటే. కానీ ఇక్కడ మరి పౌలు గారు అంటున్నాడు కదా, ఏమంటున్నారు? పౌలు గారు ఏమంటున్నాడంటే, అయ్యా మేము కూడా మీ స్వభావం వంటి వారమే. చదవండి, స్వభావం వంటి వారమే. మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని ఆ సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు ఈ సువార్తను ప్రకటించిన. ఏం చెబుతున్నాడంట పౌలు? ఏం చెబుతున్నాడు? అయ్యా మాకెళ్ళి చూడబాకండి, మీరు ఎవరికెళ్ళి చూడాలి? ఆకాశం వైపు చూడండి. ఇంకా ఎడు చూడమంటున్నాడు? భూమిని చూడండి, సమస్త జనులు, సముద్రము వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు చూడవలనని మీకు ఈ సువార్తను ప్రకటించుతున్నా. అంతే, మీకు ఈ సువార్త. ఏం సువార్త? ఆకాశమును భూమిని సృష్టించినవాడు, ఈ రాత్రి నిన్ను కాపాడినవాడు కదండి, నిన్నటి దినాన నిన్ను కాపాడిన వాడికి నువ్వేమైనా రుణం చెల్లిస్తున్నావా? దేవా ఈ రాత్రి అంతా మంచి నిద్ర ఇచ్చి పొద్దున్నే లేపావు, గ్యాస్ పట్టేయకుండా, చంపేసేయకుండా, నిన్న చేసిన తప్పుకి శిక్ష విధించకుండా నన్ను కాపాడావు తండ్రి, నీకు వందనాలు.
నీకు స్తోత్రాలు అని మనం ఏమైనా చెప్పగలుగుతున్నామా? ఇక్కడ అంటున్నాడు కదా పౌలు, ఏమంటున్నాడు? భూమి ఆకాశాలని, సముద్రమును, అందులో ఉన్న సమస్తాన్ని చేసినటువంటి జీవము గల దేవుని వైపు తిరగండి. ఆయనకెళ్ళి ఏం చేయమంటున్నాడు? తిరగవలనని మీకు సువార్త ప్రకటించున్నాం. హలో, మనం ఎవరికి వెళ్ళి తిరగాలి చెప్పండి? ఎవరికి వెళ్ళి తిరగాలి? చెట్టు చుట్టూ తిరిగే పనిలే, కొండల చుట్టూ తిరిగే పనిలే కదండి, ఇంకెక్కడికెక్కడికో తిరిగే పనిలే, ఎక్కడికి తిరిగే పని లేదండి. ఎవరి దగ్గర తిరగాలి? జీవము గల దేవుడు నిన్ను ఏ స్థలంలో ఉంచాడు, నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాడు కదండి, నిన్ను ఎక్కడ దేవుడు కాపాడుతున్నాడో, ఎక్కడ దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడో. వింటారండి? నీకు ఎవరు నెమ్మది ఇచ్చారు, నీకు ఎవరు ఆయుష్ ఇచ్చారు, నీకు ఎవరు ఆరోగ్యం ఇచ్చాడో వాని వైపు నువ్వు చూడాలి. వింటున్నారా? అందుకని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, 16వ వచనంలో, ఆయన గత కాలములో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేయుచు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చెయ్యలేరని బెగ్గరగా. అయ్యో, ఇవి మనము చెప్పాలి. ఎంత సువార్త చెప్తున్నాడు! ఏమని చెప్తున్నాడు? గత కాలంలో తమ మార్గాల వెంబడి ప్రజలు వెళ్ళిపోయారయ్యా, అయితే ఇప్పుడు ఏం చేయమంటున్నాడంటే ఆయన వైపు చూడమంటున్నాడు. ఏమని చెప్తున్నాడు? అయినను ఆయన ఆకాశము నుండి మీకు ఏమిస్తున్నాడు? వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారాన్ని అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేరని బిగ్గరగా. అది సాక్ష్యం లేకుండా చేయొద్దు. మనం కూడా నువ్వేం చెప్పాలి తెలుసా? దేవుడు నన్ను కాపాడాడు, నా కుటుంబాన్ని కాపాడాడు, దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు, నా బిడ్డలను కూడా ఆయన కాపాడుతాడు. దావీదు మందిరంలో కూర్చోకుండానే చెప్పేసుకున్నాడంట, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేస్తా. ఎట్టంట? నా జీవితకాలం అంతా కృపాక్షేమములు నా వెంట వస్తాయి. ఎంత విశ్వాసం అండి ఈ మాట కదండి. నేను ఎక్కడ సంచరించినా, నేను ఎక్కడ తిరిగినా ఆయన నాకు తోడుగా ఉంటాడు. ఈ మాటలు నువ్వు చెప్పగలుగుతావా? కదండి. మనము అవిశ్వాసులమా కదండి, అల్ప విశ్వాసులమా లేకపోతే విశ్వాసులమా కదండి? అల్ప విశ్వాసి లేకుంటే అవిశ్వాసి. తోమా ఉన్నాడు కదా, తోమాతో చెప్తున్నాడు, తోమా రా, నువ్వు అవిశ్వాసంతో బ్రతకబాక, నా చేయి చూడు, నా గాయాలు చూడు. అంటే కాదు నేను గాయాల్లో వేలు పెట్టాలి. మనం కూడా అంతే ఈ రోజుల్లో కదండి. మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి కదా? నాకేదో పెద్ద అద్భుతం వచ్చిన ఇంట్లో పడిపోవాలా, లేకపోతే పెద్ద పెద్ద వచ్చిన ఇంట్లో పడిపోవాలా, ఎమ్మటెమ్మటే కాదు కదా, అసలు ఏమి చేయడు ఆయన కదండి. లాజరు యోహాను సువార్త 12వ అధ్యాయంలో అన్నాడు కదా, నీవు ప్రేమించిన లాజరు రోగి అయి ఉన్నాడయ్యా అని చెప్పబడింది. నీవు ప్రేమించే లాజరు ఏమై ఉన్నాడు? రోగి. ప్రేమించే లాజరు రోగి ఎట్టవుతాడు? రోగులు అవుతారు కదండి. అందరం రోగాలు వస్తాయి, మనందరికీ రోగాలు వస్తాయి. రోగాలు రాని వాళ్ళు ఎవరు ఉంటారండి? ఇదేదో పెద్ద మిస్టరీ అనుకోవద్దు, అదేదో పెద్ద ఇది అనుకోవద్దు. అందరికీ రోగాలు వస్తాయి, అందరికీ బాధలు ఉంటాయి. ఇవన్నీ మనం ప్రయాణం చేయాలి. ఎత్తేసేయలేవు, ఇందులో ఏ తీసేసేయలేవు, అన్నీ మనతో వస్తూనే ఉంటాయి. కానీ నువ్వు పోరాడాలి. దేంతో పోరాడాలి? ప్రార్థనతో. దేంతో? విశ్వాసముతో పోరాడాలి. ఎవరితో పోరాడాలి? దేవునితో పోరాడాలి. అందుకనే యాకోబు కూడా ఏం చేశాడు చెప్పండి? పోరాడి గెలిచాడంట. హలో, ఏం చేశాడు? పోరాడి గెలిచాడు యాకోబు. ఇక నీ పేరు యాకోబు కాదు, నువ్వు ఎలాంటి వాడివి? ఇశ్రాయేలీయుడివే. ఎందుకు? జీవితం మార్చబడింది, పోరాడుతున్నావు. మనం కూడా ఎక్కడ పోరాడాలి? దేవునితో పోరాడాలి. పనుందా? పని మానే. దేవా, నా బిడ్డల్లో, నా కుటుంబం కోసం నువ్వు అడుగుతున్నావు, నువ్వు చూస్తావని, నువ్వు చేస్తావని నేను 2 రోజులు ఉపవాసం ఉన్నానయ్యా, నా తలుపులు వేసుకొని బయటికి రాకుండా. ఇలాంటి సాక్ష్యం ఉందా చెప్పండి? సాక్ష్యము లేని పనులు
అందుకని దేవునికి సాక్ష్యం లేకుండా చేసే అవిశ్వాసులు మన జీవితంలో ఉంటున్నారు, లేకపోతే మనలో ఉంటున్నారు. దేవునికి సాక్ష్యం లేకుండా ఉండే పనులు మనం చేస్తూ ఉన్నాం. విశ్వాసులుగా ఉండకుండా అవిశ్వాసులుగా ఉంటున్నాం, అల్ప విశ్వాసులుగా ఉంటున్నాం, అవివేకులుగా ఉంటున్నాం. అల్ప విశ్వాసం అంటే ఏంటి? అల్ప విశ్వాసం అంటే ఏంటి? అల్ప విశ్వాసం అంటే ఏంటి? కొద్దిగా ఉంది కానీ ఎంత ఉంది? కొద్దిగా నమ్ముకున్నా, అంత నమ్ముకోవాలా? ఎంత నమ్ముకున్నావు? కొద్దిగే. హలో, అందుకని దేవుడు చెప్పంట ఆవగింజంత విశ్వాసం అన్నాడు. ఆవగింజ అనగానే ఆవగింజలో ఇట్ట పొట్ట పగలగొట్టామనుకోండి, ఇట్ట దానిలో ఎక్కడ కూడా నవిలు చూసినా ఇట్ట పగలగొట్టిన మన వేలుతోటి ఖాళీ కనపడదంటండి, దాంట్లో ఖాళీ ఉండదంట. అంటే ఏంటి? నిండుగా ఉంటుంది, విత్తనం అంతా నిండుగా ఉంటుంది. దంచితేనే అది పిండి అయ్యిద్ది. విన్నారా? పగలగొడితే అది పగలటానికి రాదు, లేకపోతే ఇట్లా ఒత్తితే దానిలో ఖాళీ కనపడదు. అది సమృద్ధితో ఉంటుంది ఆ చిన్న విత్తనం. అందుకని దేవుడు అన్నాడు కదా, మీరు ఆవగింజంతా విశ్వాసం కదా, అంటే ఆవగింజంతా కూడా లేదని దేవుడు ఆ కొద్ది విశ్వాసమైన మీరు ఉంచుకోండి అని వాక్యం సెలవిస్తోంది. ఈ ప్రత్యేక సమయంలో కూర్చున్న మనందరి జీవితాల్లో ఎన్నెన్నో ఆశలు ఉంటాయండి. నాకు కూడా ఉన్నాయండి, మీకు కూడా ఉంటాయండి. ఇవన్నీ ఎవరి దగ్గర పెట్టాలి? ఎవరి దగ్గర పెట్టాలి? దేవుని దగ్గర పెట్టాలయ్యా. నువ్వు నన్ను చూస్తున్నావయ్యా, నువ్వు నాకు సహాయము చెయ్యయ్యా, నువ్వు కృప చూపెట్టయ్యా, నువ్వు కనికరేసేసేయి. నీ భారము యెహోవా మీద మా పట్ల నేను మోసుకుంటా, అటు తిరిగి వస్తా. హలో హలో కదండి, అట్లొద్దండి. నిలబడండి వాక్యంతో. అబ్రహాం నిలబడ్డాడు, క్రియలు చేశాడండి. సముద్రం దగ్గర వాళ్ళు నిలబడ్డారండి, ఎటు పడతాడు పోలా. నిలబడండి దేవుని కొరకు. కార్యాలు చూస్తావు, అద్భుతాలు చూస్తావు, ఆశ్చర్యకార్యాలు చూస్తావు. దేవుని వైపు చూడు అదండి, యేసు వైపు చూడు తీరు. హలో, చూడు తీరు, చూడో తీరో. హలో, చూడో చెప్పండి, మీరు చెప్పాల్సిందే. చూసేది లేదు, తీరు అదండి. అట్లుండద్దు. మన విశ్వాసం ఒకళ్ళ మీద కాదు. నువ్వేంటో, రక్తం నాకు బాగలేదండి, బ్లడ్ టెస్ట్ చేయాలా అంటే మీ ఆయన తెసరమ్మా నన్నంటే ఆయనకి చేస్తే నాకేమొచ్చింది? నా చూడాలా నా రక్తం. పక్క వాళ్ళు తెట్టండి, నాకు రోగం ఉంది, నాకు చేయాలా. నా రక్తం, నా బ్లడ్లో ఏముందో దేవుడు నిన్నే చూస్తాడు. అందుకని ఇక్కడ వాక్యం రాయబడింది, నిన్నే. అందుకని సాక్ష్యము లేనివాడిగా, దేవుడు సాక్ష్యం లేనివాడిగా నువ్వు చేయబాక. ఆయన భూమిని ఆకాశాన్ని ఆయన సృష్టించాడు, వర్షాన్ని ఇస్తున్నాడు, అది అనుభవిస్తున్నావు, గాలిని ఇస్తున్నాడు, అది అనుభవిస్తున్నావు. ఇవన్నీ ఇచ్చేది ఆయన కదా. మరి నీ ఇంట్లో ఎన్నెందుకు ఇవ్వడు? ఆయన ఎన్ని కలుగు చేస్తున్నాడు కదా, ఆయన నీకెందుకు కలుగు చేయడు? ఆయన గొప్పవాడని ఇందులో నమ్మట్లేదా? ఈ ప్రార్థన వినడని నువ్వు నమ్మట్లేదా? ఇవన్నీ చేయగలిగిన వాడు అదెందుకు చేయడు? అది అవిశ్వాసం, అదే అల్ప విశ్వాసం. అందుకని తోమాతో అన్నాడు, చూసావు కదా, ఇక నుండి నువ్వు ఎలా ఉండాలంటే అవిశ్వాసివి కాక ఎలా ఉండాలి? విశ్వాసిగా ఉండు. హలో, మనందరం ఎవరం చెప్పండి? ఇప్పుడు చెప్పండి, ఎవరో మనం? విశ్వాసులము. విశ్వాసులం అంటే నీతిమంతులం అంటే దేవుని బిడ్డలము. విన్నారా? దేవుడు చెప్పిన విషయాల్ని మనము శ్రద్ధగా వినాలి. ఇంకొక మాట చూసి మనం ముగించేసుకుందాం. 18వ అధ్యాయం అపోస్తుల కార్యములు చదువుదాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనం చదువుదాం. 31వ వచనము, అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురని చెప్పి అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యం అది. మళ్ళీ చదువుదాం. అందుకు వారు ప్రభు అయిన యేసునందు ఏముంచాలి? ఎవరికి వెళ్ళి చూశారు వీళ్ళు అంటే, వీళ్ళు ఒక భటులు అనమాట, జైలు అధికారులు. జైలు అధికారులు పౌలుని శీలని లోపల పెట్టి బాగా దన్నారు, బొండలు వేశారు, బెత్తాలతో కొట్టారు పౌలును శీలను. దేవుని కొరకు అవి అనుభవిస్తున్నారండి. ఈ అనుభవించలేక మనం ఈ యొద్దు మాకు మేలులు కావాలి, ఈ బాధలు మేము భరించలేము, మాకు మేలులు కావాలి, ఈ యొద్దు మాకు అవి కావాలంటే దేవుడు కాదు, అది కరెక్టే కాదు. ఇవన్నీ అనుభవించుకుంటా వెళ్ళాలి కదండి, ఇవన్నీ అనుభవించుకుంటా వెళ్ళాలి. నువ్వు ఇవన్నీ మోసుకుంటా ప్రయాణం చేయాలి కదండి. నీ గురించి చెప్పుకోవద్దా? ఎన్ని బాధలు పడింది ఆ అమ్మాయి,
దేవుని కొరకు ఎంత బతికింది ఆ అబ్బాయి కదా. ఈ దేవుడు ఎన్ని బాధలు పెట్టినా పక్కకు పోలా, ఎన్ని కష్టాలు పెట్టినా దేవునికి వెళ్ళే చూశారు వాళ్ళు అని. నీ గురించి ఏం చెప్తావు సాక్ష్యం? అందుకని ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది. ఇక్కడ ఈయనేమంటున్నాడంటే బాగా పగలగొట్టి రక్తం అంతా కారుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ప్రార్థన చేస్తున్నారంట, పాటలు పాడుతున్నారంట. ఇది వినినటువంటి ఖైదీలు ఏం చేస్తున్నారు? ఇదేంటి మనం ఇష్టం వచ్చినట్టు కొట్టాడు పడేస్తే వీళ్ళు ఏం పాడుతున్నారు? పాటలు పాడుతున్నారే, ప్రార్థన చేస్తున్నారే. భలే వాళ్ళేనే, వాళ్ళలో ఏదో శక్తి ఉంది. వీళ్ళు బాధల్లో ఉన్న పాటలు పాడుతున్నారు, కష్టాల్లో ఉన్న ప్రార్థనలు చేస్తున్నారు అని ఖైదీలు ఏం చేస్తున్నారు తెలుసా? ఏం చేస్తున్నారంట? ఖైదీలు వినుచుండిరి అనే వాక్యం మనం చూస్తాం 27లో. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయారు అనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొని పోయినప్పుడు పౌలు నీవు ఏ హాని చేసుకొనొద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా సెలవిచ్చాడు. వాళ్ళ పాటలకి చెరసాల తలుపులు బద్దలైపోయినాయి అంట. చెరసాల తలుపులు కదండి, ప్రార్థనకి బద్దలైపోవాలా? నీ ప్రార్థన బద్దలు చేసేది, చెరసాలను బద్దలు చేసేది, పరిస్థితుల్ని బద్దలు చేసేది. విన్నారా? ఇక్కడ వాళ్ళు చేసే పాటలు, ప్రార్థన ఇవన్నీ ప్రభు చూశాడు కదండి. ఆ చెరసాల, మూయబడిన చెరసాల, ఇనప ఆ గడులతో ఉన్నటువంటి ఆ యొక్క తలుపులు విడిపోయినప్పుడు ఆ చెరసాల నాయకులు అంటున్నారంట, అయ్యో ఇప్పుడు మనం కావలున్నాం కదా, అధికారులు మనల్ని కొడతారు, మనల్ని చంపేస్తారేమో, వీళ్ళు ఎటన్నా వెళ్ళిపోయారేమో అని భయపడుతుంటే పౌలు అంటున్నాడు, మీరు భయపడిన అవసరం లేదు, మేము ఇక్కడే ఉన్నాం. ఇది సాక్ష్యం, ఇది విశ్వాసము, ఇది ప్రార్థనకు తగిన ఫలం పొంది వాళ్ళకి చెబుతున్నాడంట, మీరు భయపడిన అవసరం లేదయ్యా, మేము దొంగలం కాదు, మేము ఎటు వెళ్ళాం, మేము ఇక్కడే ఉంటామని ఆ యొక్క భటులకు తెలియచేసినప్పుడు ఆ చెరసాల నాయకులు అంటున్నారు కదా, ఏం చూశారు? వాళ్ళల్లో విశ్వాసం చూశారు, వాళ్ళల్లో ప్రార్థన చూశారండి. కొట్టించుకొని ప్రార్థనలు చేస్తున్నారండి, తిట్టించుకొని ప్రార్థనలు చేస్తున్నారండి. హలో, వింటున్నారా? రక్తం గారుతుంటే పాటలు పాడుతున్నారండి. ఇది వారి క్రియలు, ఇది వారి యొక్క ఆలోచన. ఇది చూస్తాడు దేవుడు, మమ్మల్ని బయటకు తెస్తాడు అనుకున్నారు. కానీ ఎట తెచ్చాడు వాళ్ళని తెలుసా? ఎట తెచ్చాడు? చెరసాల ద్వారం నుంచి తేలా, చెరసాల తలుపులు అన్నీ ఏమైపోయినాయి అంటే విరిగిపోయినాయి. పునాదులు కదిలే ప్రార్థన, నీతి, విశ్వాసం, ఈ మూడు కలిసిపోయినాయి. అందుకని ఆ పునాదులన్నీ పడిపోయినాయి అంట. విన్నారండి? పడిపోతే చెరసాల నాయకులు చూసి, ఎంత మంచివాళ్ళయ్యా, మిమ్మల్ని నా కొట్టింది, అబ్బా మిమ్మల్ని నా తిట్టింది, ఎంత గొప్పవాళ్ళయ్యా మీరు, కనుక మిమ్మల్ని చూస్తే ఎట్టున్నారు, మీరు నమ్మిన దేవుడు ఎంతో, చెప్పండి, మీరు నమ్మిన దేవుడు ఎంతో, చెప్పండి అమ్మా, ఎంతో చెప్పరే అమ్మాయి, చెప్పండి. మీరు నమ్మిన దేవుడు మీకు ఎంత సహనం ఉందమ్మా, ఎంత కోపం లేకుండా ఉందమ్మా, హలో, ఎంత విధేయత ఉందమ్మా, ఎంత ఓపిక ఉందమ్మా మీకు కదా. కనుక మిమ్మల్ని చూస్తే దేవుళ్ళు చూసినట్టే ఉందయ్యా. కనుక మేమేమి చేయాలి అంటే